అంటాడంటే 75వ కీర్తన 7వ చరణము, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. హల్లెలూయా. దేవుడే ఎవరంట? తీర్పు తీర్చేవాడు. అంటే మనం ఎవరికి తీర్పు తెలచాల్సిన అవసరము లేదు. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఒకళ్ళని ఏం చేస్తాడంటే ఆయన తగ్గిస్తాడు, మరొకరిని ఆయన హెచ్చిస్తాడు. అంటే తీర్పు ఆయనే. మనకి అంతా ఏం జరిగిందో మనకి చాలాసార్లు తెలియదు. ఒక వ్యక్తి ఏదైనా ఒక తప్పు చేశాడని మనకు వినపడినప్పుడు అదే తెలుసు, కానీ దాని చుట్టూ ఏం జరిగింది, ఆ సందర్భం ఏంటి అనేది మనకి తెలియదు. కానీ దేవుడికి మాత్రమే అది తెలుసు. అసలు వాస్తవంగా చేశాడో చేయలేదో కూడా మనకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే మనం వెంటనే దాన్ని నమ్మకూడదు. హల్లెలూయా. అంటే ఏదైనా చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు చెప్తారంటే, మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు అంటే మనతో కలిసి ఆ యొక్క మాటలు మాట్లాడటానికి ఏమంటాడంటే, చాలాసార్లు ఒకటి జరిగిందంటే అది ఎక్కడికో వెళ్ళే ఏమవుతుందంటే, ఇంకా ఏం చేస్తారంటే మనుషులు ఏం చేస్తారంటే ఇంకా మాటలు కల్పిస్తారంట. ఏం చేస్తారు? మాటలు కల్పిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే మాటలు కల్పిస్తారు. అంటే జరిగిన దానికి ఇంకొకటికి కలిపి చెప్తారు. ఇప్పుడు విన్నోళ్ళు ఏం చేస్తారు, ఇంకోటి కలిపి ఇంకొకరికి చెప్తారు. అంటే చివరికి వెళ్ళేసరికి అదేమవుతుందంట, అసలు అక్కడ లేనిది అక్కడ ఇంతే ఉంటుంది, కానీ ఎంతగా అయిపోద్దో. అందుకే ఏంటంటే తీర్పు తీర్చే పని ఎవరిదంటే దేవుడిది. ఆయన ఏం చేస్తారంటే ఒకళ్ళని తగ్గిస్తాడంట, ఒకళ్ళని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం కూడా మీరు చదివితే, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము ఏమంటాడంటే 1వ వచనం నుంచి, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుటకు 4వ వచనం నుంచి చదవండి. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు అంటే వేరే వాడిని తీర్పు తీర్చడానికి నీవెవరివి? వాళ్ళు తప్పే చేశారే, అయితే ఏంటి? పరుని సేవకుల్ని తీర్పు తీర్చడానికి నువ్వెవరివి అంటే, తర్వాత చదవండి. నువ్వెవరివి? ఎవడవు? లేదా అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనే. అతడు నిలుచును, ప్రభువు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. అంటే ఎవరైనా ఏదైనా ఒక వార్త వినపడితే, ఎవరైనా ఇలా తప్పు చేశారంటే వెంటనే ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చడం అంటే ఏంటంటే, చేసిన తప్పుని ఆ వ్యక్తితో మాట్లాడటం అది తీర్పు తీర్చడం కాదు, కానీ చేసిన తప్పు వల్ల ఒక వ్యక్తి ఏమవుతాడు అనేది చెప్పటం తీర్పు తీర్చడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎలాగంటే, ఇప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తికి ఇది తప్పు అని చెప్పటం తీర్పు తీర్చడం కాదు, కానీ నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీ జీవితం ఇలాగా అయిపోతుంది ఖచ్చితంగా, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ బ్రతుకు ఇలానే ఉంటుంది అని చెప్పటం తీర్పు తీర్చడం. అంటే చివరికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏమవుతాడు అనేది ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. హల్లెలూయా. అది మన చేతిలో లేదు. అందుకే పరుని సేవకుడికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను తన యజమానుని పని అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మన పని ఏంటంటే తీర్పు తీర్చడం కాదు. మన పని ఏంటంటే పడిపోయిన వాళ్ళను కూడా లేవనెత్తటము మన పని. హల్లెలూయా. ఎవరైనా బాధలో ఉంటే, పడిపోయి ఉంటే వాళ్ళకి చెయ్యినివ్వటము
మన పని. ఎవరైనా కింద పడి ఉంటే బురదలో పడిపోయారనుకోండి, అతనికి ఏం చేయాలి? ఎందుకు పడ్డావురా అని గంట సేపు క్లాస్ పెక్కకూడదు. ఏం చేయాలి? అతనికి చెయ్యి ఇచ్చి బయటికి తీయాలి. ఆ సమయంలో క్లాస్ పీకుతారు ఎవరన్నా ఎందుకు పడ్డావని. ఫస్ట్ చెయ్యి ఇచ్చి బయటికి లాగాలి. తర్వాత పడకుండా ఉండటానికి కావాల్సిన మాటలు అతనికి చెప్పాలి. హల్లెలూయా. క్లాస్ పీకటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. హల్లెలూయా. చిన్నప్పుడు కూడా కొంతమంది పిల్లలు కింద పడితే ఏం చేస్తారు? లేపుతారు ఫస్ట్. హల్లెలూయా. లేపి నడిపిస్తారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి నేర్పియాలి. కానీ కింద పడ్డాడని మళ్ళీ కింద పడినందుకు కొట్టకూడదు. మళ్ళీ కొడతారా? కింద పడినందుకు కొట్టకూడదు. అట్లాగే ఎవరైనా తప్పులో ఉంటే ఏం చేయాలంటే అది వేరే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరము లేనే లేదు. వేరే ఒకళ్ళ తప్పు గురించి ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకళ్ళ గురించి మన దగ్గర ఇంకెవరైనా చెప్తుంటే వాళ్ళు మన గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర చెప్తారనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకడి తప్పును మన దగ్గర చెప్పేవాడు మన గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పడు అనటానికి ఏమైనా నమ్మకం ఉందా? లేదు. అందుకే ఏంటంటే, ఎవరైతే ఎప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారో, వేరే వాళ్ళ గురించి మన దగ్గర ప్రస్తావన చేస్తారో వాళ్ళతో మనం ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర మాట్లాడినట్టే వేరే వాళ్ళ దగ్గర కూడా మన గురించి మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. అయితే మన పని ఏంటంటే మనల్ని మనము తగ్గించుకొని ఉండటమే మన పని. యేసయ్య చెప్తాడు, ఏం చెప్తాడంటే, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, హెచ్చించుకొనివాడు తగ్గించబడును అంటాడు. ఒక వ్యక్తిని యేసయ్య చెప్పిన మాట ఏమంటాడంటే, ఒక వ్యక్తి పెళ్ళికి పిలిస్తేనంట వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడు అనుకోండి. ఏ బాబు ఇక్కడి నుంచి లే, ఇక్కడికి ఒక అతిథి వస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి వెనక్కి కూర్చోబెడితే ఏమవుతుంది? అవమానం కదా. అంతమంది ముందు కూర్చున్నోడిని లేపితే అవమానమా కాదా? వెళ్ళి ఒక మంచి విఐపి సీట్లో భోజనానికి కూర్చుంటే, ఏ బాబు ఇక్కడ కాదు నువ్వు కూర్చుండేది, ఇది విఐపీలు కూర్చొని భోజనం చేసే ప్రదేశం, ఇక్కడి నుంచి లే అక్కడ వెళ్ళి కూర్చో అంటే అవమానమే కదా. అవమానమే. అదే వెనక్కి కూర్చున్నారనుకోండి, యేసయ్య చెప్పిన మాట, వెనక్కి కూర్చుంటే నువ్వెందుకు వెనక్కి కూర్చున్నావు, ముందుకు వచ్చి కూర్చో అంటారు కదా. అది ఏంటిది? అది ఘనత. హల్లెలూయా. అంటే ఏంటి? తగ్గించుకుంటే హెచ్చించబడతారు, హెచ్చించుకుంటే తగ్గించబడతారు. హల్లెలూయా. అది పెళ్ళిళ్ళలో లేకపోతే సామాజికమైన విషయాల్లో. చర్చిలో ముందుగానే కూర్చోవచ్చు వచ్చి. ఆమేన్. ఎవరు ముందు వస్తే వాళ్ళే ముందు కూర్చోవచ్చు. ఎందుకంటే యాకోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే మీకు అర్థమయ్యే విషయం ఒకటి ఉంటుంది. చదవండి. సంఘములోనంట, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములను ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిల్చో, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదం ఉంచుకొని. అంటే ఏంటి? సంఘముకు వచ్చేసరికి ఏంటంట, బంగారం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు వేసుకున్న వారు ఎంత ముఖ్యమో దేవుడికి, మురికి బట్టలు వేసుకొని దరిద్రతలో ఉన్నవారు కూడా అంతే ముఖ్యము. హల్లెలూయా. అంటే దెర్ ఈజ్ సోషల్ ఈక్వాలిటీ ఇన్ ద చర్చ్. అంటే సంఘములో ఏముందంట? సామాజిక సమానత్వం అనేది సంఘములో ఉంది. ఒకరి స్థాయిని బట్టో,
ఒకరి డబ్బును బట్టో, ధనమును బట్టో, లేకపోతే వారికి ఉన్న దరిద్రతను బట్టో వారి యొక్క స్థానము సంఘములో నిర్ణయింపబడకూడదు. అందరూ దేవుని దృష్టిలో సమానులే. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే సంఘములో దేవుడు మనకి ఇచ్చింది అది. అంటే ఒకని అపీరెన్స్ చూసి, ఒకరి బయట వారు వేసుకున్న వస్త్రాలను చూసి మనం వారిని గౌరవించాలా లేదా అనేది నిర్ణయించుకోకూడదు. అందరూ ఈ భూమి మీద దేవుని పోలికలో పుట్టిన వారందరికీ ఒక డిగ్నిటీ అనేది ఉంది. హల్లెలూయా. ఒక హుందాతనం అనేది ఉంది. అందరికీ డిగ్నిటీ ఉందా లేదా? అందరికీ ఉంది. హల్లెలూయా. మంచి మంచి ఉద్యోగాలు అని చేసేవాళ్ళు అనుకునే వాళ్ళకి ఉంది. మనం రోడ్ల మీద చూసే పనులు చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఉంది. అందరూ దేవుని దృష్టిలో సమానులే. ఎవ్వరూ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కానే కాదు. అంటే చూసిన దాన్ని బట్టి మనము చేయకూడదు. హల్లెలూయా. అందరూ దేవుని దృష్టిలో సమానులే అన్న ఉద్దేశంతో మనం కూడా వారిని అదే దృష్టితో మనము చూడాలి. కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చేస్తారంటే తను తగ్గించుకున్న వాడిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి హెచ్చిస్తారు, హెచ్చించుకున్న వాడిని తగ్గిస్తారు. ఎందుకంటే తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తికి ఎక్కువ ఇచ్చినా కానీ అతడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. హెచ్చింపు స్వభావం కలిగిన వ్యక్తి తక్కువ ఉన్నా కానీ అతడు దాన్ని పాడు చేస్తాడు. ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలకు మనం వస్తే మనకి కొన్ని విషయాలు కనపడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రాక్టికల్గా కొన్ని విషయాలు పౌలు గారు చెప్పారు. 12వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని. మన ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై. నిష్కపటము అంటే కపటము లేనిది. కపటము అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి నటించడం కపటం. అంటే కపటం అంటే ఏంటంటే లోపల ఒకటి ఉంటుంది కానీ బయటికి మాత్రం మంచిగా చూపించుకోవటం కపటం అంటారు. అంటే కపటం అంటే ఏంటంటే మంచిగా కనపడతారు కానీ లోపల వాళ్ళకి మన గురించి మంచి అభిప్రాయం ఉండదు. పైకి బాగున్నావా అని అడుగుతారు, లోపల మాత్రం ఈడెందుకు బాగున్నాడో అని బాధపడతారు. పైకి మాత్రం మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉందంటారు, లోపల మాత్రం ఈరోజు ఈయన్ని కలిసే ఈరోజు ఏమైద్దో నాకు అనుకుంటారు. ఇదంతా ఏంటిది? కపటం. కానీ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండవలెను. అంటే కపటము లేకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడి ప్రేమ కూడా కపటం లేనిది కాబట్టి. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఏముండాలంట? అనురాగం ఉండాలి. ఏముండాలి? అనురాగం. అందరూ చెప్పండి, అనురాగం అనండి. అనురాగము. హల్లెలూయా. అనురాగం ఉండాలి అంటాడు. అంటే బైబిల్లో ఏమంటాడంటే ఒకని యెడల ఒకడు దయ కలిగి ఉండండి అని కూడా అంటాడు. ఏమంటాడు? దయ కలిగి ఉండండి. అంటే స్వార్థము లేకుండా కూడా ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలో ఏమంటాడంటే అంచె దినముల్లో అందరూ ఎలాగ ఉంటారంట? స్వార్థ ప్రియులు అంటాడు ఒక మాటలో. స్వార్థ ప్రియులు అంటే నాకే మంచి జరగాలి, ఇంకెవరికి మంచి జరగకూడదు, నాదే, నేనే ఉండాలి, నేనే బాగుండాలి, నేనే అన్నీ పొందుకోవాలి అనేటటువంటి ఒక తత్వము. ఇప్పుడు ఉదాహరణగా చూడండి, బయట మనం రోడ్డు మీద చూసినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనుషులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఎవడన్నా పోతుంటే ఒక బండి కింద ఒకటి పడబోయాడు అనుకోండి, ఆ డ్రైవర్ ఏమంటాడు తెలుసా? చాలాసార్లు ఒక మాట, నీకు చావటానికి నా బండే దొరికిందా అంటాడు. అంటే అతని ప్రాబ్లం ఏంటి? ఇతను చావటం అతని ప్రాబ్లం కాదు, ఇతని బండి కింద పడి చావటం ఇతని ప్రాబ్లం. అంటే నువ్వు చావు కానీ ఎక్కడ చావు? నువ్వు వేరే బండి కింద పడి చావు. నువ్వు బతికితే చస్తే నాకు అనవసరం,
కానీ నా బండి కింద మాత్రం చావకు. నీకు చావటానికి నా బండే దొరికిందా? అంటే మనిషి ప్రాణానికి లేదు విలువ. దేనికి ఉంది విలువ? ఇతని బండికి ఉంది. ఇతని బండి కింద పడితే ఇతని బండిని సీజ్ చేస్తారు, ఇతన్ని తీసుకెళ్ళి ఆ యొక్క చెరసాల్లో వేస్తారు. ఇతని బాధ అంతా ఏంటి? నాకేమన్నా అవుతుందేమోననే బాధ. కానీ అతడు ఎంత బాధ వల్ల అతడు చావాలనుకున్నాడని ఎవరైనా ఆలోచిస్తారా? ఏ సమస్యలో ఉన్నాడు కాబట్టి అతడు బండి కింద పడాలనుకున్నాడో, ఎంత కష్టం వస్తే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడో అని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. అందుకే దాని అర్థం ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు అనురాగం, దయ కలిగి ఉండటం అంటే ఏంటంటే, నా బండి కింద పడకు అంటం కాదు. అసలు నీకు బండి కింద పడేంత కష్టం ఏమొచ్చింది, ఆత్మహత్య చేసుకునేంత సమస్య నీ జీవితంలో ఏముందని ఆ వ్యక్తిని అడిగి తెలుసుకొని మాట్లాడితే, చాలాసార్లు కొంతమంది సమస్య మనం తీర్చాల్సిన అవసరం లేదు. మాట్లాడితే వాళ్ళు మనకి సమస్య చెప్పుకుంటే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. హల్లెలూయా. చాలామంది సమస్య తీర్చే వాళ్ళ కోసం ఎదురు చూడట్లా, మాట్లాడితే వినేవాళ్ళు ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. సమస్య తీర్చాల్సిన అవసరం కూడా లేదు చాలామందికి. మాట్లాడితే వినేవాళ్ళు లేరు, వాళ్ళ సమస్య చెప్పుకుంటే వినేవాళ్ళు లేరు. ఈ ప్రపంచంలో సమాచార సోర్సెస్ చూస్తే చాలా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే, పెద్ద పెద్ద సమస్యల వల్ల ఏమీ కాదు. సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్య చెప్పుకోవటానికి కూడా ఒక మనిషి కూడా లేడంట. ఆ సమస్య వినటానికి కూడా వినేవాళ్ళు లేక చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంక ఈ జీవితంలో నేను బతకలేనని నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే, ఒక్క మాట వేరే వాళ్ళ జీవితంలో ఏం చేస్తుందంట, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఒక్క మాట బాగున్నారా అని అడిగితే అది పెద్ద మాట ఏం కాదంట, కానీ ఆ వ్యక్తి ఆ మాటని ఎన్ని సంవత్సరాలు అయిందో. హల్లెలూయా. భోజనం చేశారా అని అడిగితే అదో పెద్ద మాట కాదు, కానీ ఆ వ్యక్తిని ఆ మాట మనుషులు అడక్క ఎన్ని సంవత్సరాలు అయిందో. హల్లెలూయా. అంటే ఆ మాట వింటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎవడు అడగలేదు, కానీ ఈ వ్యక్తి అడిగాడు అంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా అదే వారికి ఒక గొప్ప సాక్ష్యం అవుతుంది, మనం దేవుణ్ణి నమ్మినందుకు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది చూస్తే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు గృహాలు లేక. వాళ్ళని తిన్నారా, ఎలా ఉన్నారని ఒక్క మాట అడిగితే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో. హల్లెలూయా. ఇంకా ఎంతోమంది చిన్నపిల్లలు కూడా ఏంటంటే, తల్లిదండ్రులు లేక అనాథాశ్రమాల్లో పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి ఏం చేస్తారు, వాళ్ళకి ఒంట్లో బాగోలేకపోతే తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తారు, అన్నీ చేపిస్తారు. కానీ ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వార్డెన్ కింద, ఒకే వార్డెన్ ఉంటాడు, వాళ్ళ కింద వీళ్ళందరూ ఉండాలి. వాళ్ళకి బాగోలేనప్పుడు వాళ్ళ భుజం ఎవరు పట్టుకోరు, వాళ్ళ భుజం వాళ్ళే తట్టుకోవాలి. ఇక దేవుడు తప్పితే వాళ్ళకి ఎవ్వరూ లేరు. కాబట్టి ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగిన వారై ఉండండి. అంటే ఒక చిన్న మనం పాజిటివ్గా ఒక్క మాట అంటే అది మనకి చిన్నదే అది, కానీ వాళ్ళ జీవితానికి అది చాలా పెద్దది. హల్లెలూయా. వాళ్ళ జీవితానికి చాలా పెద్ద విషయం అది. ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఇంకా ఏమంటాడంటే, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. హింసించే వారిని ఏం చేయాలంట? దీవించాలే కానీ శాపము పెట్టకూడదు. అంటే హింసించే వారినే శాపం పెట్టకూడదు అంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం, మనల్ని ప్రేమించే వాళ్ళనే శాపిస్తుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, హింసించే వాళ్ళని కూడా శాపించొద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడవండి. అంటే దేవుడు ఏమంటాడంటే, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరేమవ్వాలి, వాళ్ళతో కలిసిపోవాలి. ఏడ్చే వాళ్ళతో ఏడవండి. ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి.
హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి. హెచ్చు వాటి మీద మనసు పెట్టుకోకుండా వేటి మీద మనసు పెట్టుకోవాలంట? తక్కువ వాటి మీద మనసు పెట్టుకోవాలి. హెచ్చు వాటి మీద మనసు పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే దేవుడు వాటిని ఎలాగో మనకిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మైండ్, అది కొలసీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు, మీరు పైనున్న వాటినే వెదకుడి కానీ భూ సంబంధమైన వాటిని వెతకకండి. ఈ భూమి మీద మనం వెతికేది మనతో ఎప్పటికీ అది రాదు. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రతిదానికి ఒక అంతం అనేది ఉంది. కానీ అంతము లేనిది ఏంటి అంటే దేవుని రాజ్యము. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యాన్ని వెతికే వాళ్ళు కూడా అంతం లేకుండా దేవునితో ఎప్పటికీ ఉండగలుగుతారు. ఆమేన్. కాబట్టి పైనున్న వాటినే వెతకండి కానీ కింద ఉన్న వాటి మీదకి మీ మనసు పెట్టుకోవద్దు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. అంటే ఎవరైనా కీడు చేస్తే వాడికి మళ్ళీ తిప్పి దెబ్బెలా కొట్టాలి అని చెప్పి మనం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకడు మనకు కీడు చేశాడు అంటే మనం వాళ్ళకి కీడు చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే ఇక్కడే చెప్తాడు దాని కింద మాటలు ఏమంటాడంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. అంటే సఖ్యమైతే, సఖ్యం కాకపోతే అంటే చాలాసార్లు మనం సమాధానంగా ఉండాలనే వెళ్తాం, కానీ వాళ్ళు ఉండరు. సమాధానము అనేది రెసిప్రోకల్, అంటే అది ఇచ్చి తీసుకునేది. అంటే ఇద్దరి మధ్యలో ఇద్దరు స్పందిస్తే ఉండేది సమాధానం. కానీ ఒకళ్ళు ఇనిషియేట్ చేస్తుంటే ఇంకొకళ్ళు దాన్ని తోసేస్తుంటే అక్కడ సమాధానము ఉండదు. అందుకే సఖ్యమైతే అన్నాడు. అంటే మీరు సమాధానంగానే వెళ్ళండి అందరితో, కానీ వాళ్ళు మీకుతో లేకపోతే మీరు చేయగలిగింది ఏమీ లేదు, మీరు చేసేదేమీ లేదు. ఆ వ్యక్తిని దేవుడికి ఇవ్వండి. అంటే బౌండరీస్ కూడా పెట్టుకోవటంలో తప్పు లేదు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన ఎంతమందిని తీసుకెళ్ళాడు? 3 తీసుకెళ్ళాడు. ఎవరు? యాకోబు, పేతురు, యోహాను. మరికొన్ని సమయాల్లో ఆయన ఉదయాన్నే ఒక్కడే దేవునితో గడపడానికి వెళ్ళిపోయేవాడు. అంటే ఆయన జనసమూహాలందరితో ఉన్నాడు, కానీ ఈ 12 మందికి ఉన్న యాక్సెస్ ఆ జనసమూహం అందరికీ లేదు. ఇప్పుడు ఈ 12 మందిలో కూడా యోహాను, యాకోబు, పేతురుకున్న యాక్సెస్ ఈ 12 మందికి లేదు. అంటే జనసమూహం అందరికన్నా 12 మందికి యాక్సెస్ ఉంది. ఎప్పుడైనా ఆయనతో మాట్లాడవచ్చు. ఈ 12 మందిలో కూడా 3కి ఇంకా ఎక్కువ ఉంది. ఈ ముగ్గురిని కూడా వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయి ఒంటరిగా దేవుడితో గడిపే సమయం కూడా ఉంది. హల్లెలూయా. అలాగే అందరితో మనం కలుపుకొని అందరితో మనం యాక్సెస్ మన పర్సనల్ లైఫ్కి, మన వ్యక్తిగత జీవితానికి యాక్సెస్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు కూడా యాక్సెస్ అందరికీ ఇవ్వలేదు. హల్లెలూయా. అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎవరైతే మేలు అనుకుంటామో, ఎవరు మన జీవితంలో ఉంటే క్షేమం అనుకుంటామో ఆ వ్యక్తులకి మాత్రమే మనము మన పర్సనల్ వ్యక్తిగత జీవితంలో ఏమిస్తాము? యాక్సెస్ ఇస్తాం. అంటే ఇంకా ఆ 12 మందిలో కూడా ఎట్లాగైతే 3 ఇంకా క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అందరితో క్లోజ్గా ఉండాల్సిన అవసరము లేదు. అందుకే ఏమంటాడంటే అందరితో మనకి తెలియాలి ఎవరితో ఎంతవరకు, ఎవరితో ఎలాగా, ఎవరికి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి అనే విషయం మనకి తెలియాలి. హల్లెలూయా. ఇంకా ఏమంటాడంటే శక్యమైతే అన్నాడు. తర్వాత ప్రియులారా, మీకు మీరే పొగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పొగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మీకు మీరే ఏం చేయకూడదంట? పొగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు తావివ్వాలి, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. అంటే దేవుడు ఏంటంటే మనం చేయకుండా ఉంటే ఆయన చేస్తాడు, మనం మాట్లాడకుండా ఉంటే ఆయన నిరూపిస్తాడు. హల్లెలూయా. యోసేపును
తీసుకొని వెళ్ళి గుంటలో వేసినప్పుడు అతన్ని తీసినప్పుడు యోసేపు తన అన్నలకు వ్యతిరేకం తిరగల. అట్లాగే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తు చెరసాల్లో ఉన్నాడు. యోసేపు తన అన్నల వల్ల ఎంతో నష్టపోయాడు. కానీ ఏ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ చివరికి యోసేపు ఆ అన్నలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ కుటుంబం ఎవరైతే ఉందో, వీళ్ళందరికీ ఎవరు అవసరం పడింది? యోసేపుదే. కరువు వచ్చింది. అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా మాట్లాడుంటే దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? చివరికి వాళ్ళందరికీ మీ మీద అవసరం పడే రోజుని దేవుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. వాళ్ళందరి మీద మిమ్మల్ని అధికారిగా దేవుడు నియమిస్తాడు. వాళ్ళందరి మధ్యలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయా. దావీదు మీద కూడా సౌలు అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేశారు. దాదాపు మరణం దాకా కూడా దావీదుని తీసుకెళ్లాలని ప్రయత్నం, ఎంతో కఠినమైన ప్రయత్నం చేశాడు. దొరికితే చంపేయండి అనేదాకా కూడా సౌలు చెప్పాడు. కానీ దావీదును చంపటానికి దేవుడు అంగీకరించాల. యోనాతాను అనే స్నేహితుడిని పెట్టి ఆ యొక్క సౌలు తంత్రములన్నీ దావీదుకి తెలియజేసే ఒక వ్యక్తిని పెట్టాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా చివరికి ఏమైంది? దావీదు సౌలుని ఏమీ చేయలే, కానీ దేవుడే అతని సంగతి చూశారు. అలాగే బైబిల్లో చూస్తే ఇంకా అనేకమైనవి. వాళ్ళ మీదకు వచ్చిన వాళ్ళని ఏం చేయలే. హల్లెలూయా. మొర్దెకై ఏం చేశాడు? హామానును ఉరి తీయించాలని ఏం తయారు చేయించాడు? ఉరికొయ్య. ఉరికొయ్య తెలుసు కదా? ఉరికొయ్య తయారు చేయిస్తే ఆ యొక్క వ్యక్తి ఏమన్నా వెళ్ళి హామాను మీద చేశాడా? లేదు. మొర్దెకై ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు, ప్రార్థన చేశాడు. చివరికి ఏమైంది? ఏ ఉరికొయ్య అయితే ఈ వ్యక్తిని, మొర్దెకైని ఉరి తీయించాలని తయారు చేశారో అదే ఉరికొయ్యతో ఆ వ్యక్తినే ఉరి తీయటం అనేది జరిగింది. కాబట్టి మన మీదకి లేచే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి సమాధానం మనం చెప్తే దేవుడికి మన అవకాశం తప్పిపోతుంది. కానీ దేవుడికి వదిలేస్తే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళందరి మధ్యలో మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. అవమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అవమానము ఎప్పుడు అవమానంగానే ఉండదు. అవమానాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఘనతగా మారుస్తాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చదివితే, ఆయన తన ముందు ఉన్న అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన ఏం చేశాడంట? ఆనందముతో ముందుకు వెళ్ళాడంట. చివరికి ఏమైంది? అవమానం అంటే సిలువ వేస్తే అది అవమానం. కానీ చివరికి ఏమైంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు యేసు ప్రభు పేరుని హెచ్చించాడు. హల్లెలూయా. అంటే కొద్ది కాలమే అవమానం ఉంటుంది. శుక్రవారం చనిపోతే శనివారం అంతా ఏమనుకుని ఉంటారు చెప్పండి ప్రజలందరూ? యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తు చనిపోయాడు, ఇంక అయిపోయింది. కానీ ఆ మాట అంతా ఎంతసేపు అనుకుంటారు? 24 గంటలు. అవమానం ఎంతసేపు? ఇన్ని చెప్పాడు చనిపోయాడని అవమానం ఎంతసేపు? 24 గంటలే. ఎందుకంటే ఆదివారం ఉదయం రానే వస్తుంది. చనిపోయిన యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అవమానం ఉంటే, అవమానం ఉన్నంత సమయం ఎట్లా ఉంటుందంటే ఇక ఇది పోదేమో అన్నట్లు ఉంటుంది. కానీ మన జీవితంలో కూడా ఆదివారం ఉదయం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనట్టు మన అవమానాల నుంచి మనం కూడా లేస్తాము. దేవుడు మనల్ని లేపుతాడు. మీరు కూడా శనివారము అనే అవమానాల్లో ఉన్నారేమో. హల్లెలూయా. కానీ మీరు శనివారము అనే జీవితంలో ఉన్న పునరుద్ధానపు రోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న అవమానాలని, నిందల్ని తీసివేసి మీరు ఎలాంటి వారు అనేది దేవుడు ఖచ్చితంగా నిరూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ వ్యక్తి దేవుణ్ణి నమ్మి నిందలు పడిన ఏ వ్యక్తి ఆ నిందతోనే చచ్చిపోలేదు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మి అవమానపరచబడిన వ్యక్తి అదే అవమానంతో చచ్చిపోలేదు. అనవసరంగా తప్పులు మోపబడిన వ్యక్తి ఆ తప్పు చేశాడని నిరూపణ కాలేదు. ఎందుకంటే దేవుడు ఎవరంటే నీతి కలిగిన న్యాయాధిపతి.
హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా రుజువు చేస్తాడు. ఎవరు ఏంటి అనేది ఆయన ఖచ్చితంగా రుజువు చేసి ఆయన ఖచ్చితంగా న్యాయము తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే దేవునికే ఆ ఉగ్రత తీర్చడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 20వ వచనం కూడా చదవండి. 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమును కిమ్ము. ఆకలి కొని ఉంటే ఏం చేయాలంట? ఆహారం ఇవ్వండి. దాహంగా ఉంటే దప్పికివ్వండి. అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. మేలు చేత ఏం చేయాలంట? కీడుని జయించాలి. హల్లెలూయా. అంటే ఎవరైనా ఒకళ్ళు మనకు కీడు చేస్తే మనం వాళ్ళకి కీడు చేయాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు చేసిన కీడుని మనం మేలుతో జయించినట్లు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ పత్రికే కాదు, ఇంకా చూస్తే చాలా పత్రికలు కూడా ఇలానే ఉంటాయి. చివరిలో కొన్ని మాటలు పౌలు గారు చెప్తారు కదా, ఎలా ఉంటాయంటే క్రైస్తవులైన వారు ఎలా నడుచుకోవాలనే మాటలు చాలా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చూడండి, ఇంకా చాలా మాటలు ఇట్లాగే రోమాపత్రికలో లాగే మనం చూసుకుంటూ పోతే మనకి చివరిలో ఒక ప్రాక్టికల్గా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా ఆయన ఎంత ప్రాక్టికల్గా మాట్లాడతాడంటే ప్రతి పత్రిక చివరిలో ఉంటుంది. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక అంతా ప్రాక్టికలే. మీరు వచ్చి చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో కూడా మీరు చూస్తే 6వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ అధ్యాయం దాకా డాక్ట్రిన్ హెవీ, అంటే సిద్ధాంతపరంగా బాగా సౌండ్గా హెవీగా మాట్లాడతాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనం చూస్తే 2వ వచనం నేను చూడండి, ఒకని భారాన్ని ఒకని భరించండి, పూర్తిగా నెరవేర్చండి. చూడండి, ఈ 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఏం చేయాలి. రోమాలో చదివినట్లే సహోదరులతో ఎలాగ ఉండాలి, అనురాగం, ఇవన్నీ ఇక్కడ కూడా ఏం చెబుతాడు? ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు భరించండి, ఒకళ్ళ బాధను ఒకళ్ళు భరించండి అని చెప్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే ఇలాంటి మాటలు మనకు కనబడతాయి. అలాగే తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే మేలైన దాన్ని చేపట్టండి అంటాడు. ముఖ్య వాక్యంలో 4:8 ఏమంటాడు? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా మీరు ఏవి వింటిరో చూచితిరో అట్టి వాటిని చేయండి, తోడై ఉండును. అంటే ఇక్కడ కూడా ఒక ప్రాక్టికల్, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలు దేవుడు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా. అలాగే కొలస్సీలోకి వచ్చి చూస్తే 4వ అధ్యాయంలో కూడా, అంటే ప్రతి పత్రిక చివరి అధ్యాయంలో ఏంటి, క్రైస్తవులుగా ఎలా నడుచుకోవాలి. మీరు తర్వాత చదివితే మీకు ఈ విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. హల్లెలూయా. ప్రతి పత్రిక తీసుకొని, అంటే ప్రస్తుతానికి చివరి అధ్యాయం చదవండి. పౌలు గారు రాసిన పత్రికల్లో చివరి అధ్యాయం. పౌలు గారు రాసిన పత్రికలు ఎక్కడ మొదలవుతాయి? రోమా పత్రికతో మొదలవుతాయి. ఎక్కడ ఎండ్ అవుతాయి? తీతుకు రాసిన పత్రిక, తీతు, ఫిలోమోన్. తర్వాత హెబ్రీ కూడా ఆయన రాశారని కొంతమంది అంటారు, కొంతమంది రాయలేదు అంటారు. హల్లెలూయా. అంటే ఇవన్నీ చదివితే ఏంటంటే ఒక యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తి ప్రాక్టికల్గా సంఘంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో, ఇతరులతో ఎలాగ ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత అనురాగంగా ఉండాలి, ఎలా మేలు చేయాలి, అలాగే అతని డ్యూటీస్ ఏంటి, అతని బాధ్యతలు ఏంటి, ఈ విషయాలన్నీ చెప్పడం అనేది జరిగింది. హల్లెలూయా. ఈ విషయాలన్నీ చదవటం వల్ల మనకు అనేకమైన విషయాలు, అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది కూడా అవుతుంది. అంటే స్వభావము అనేది, అంటే క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేవుడు దాన్ని పెంపొందిస్తాడు. మనం వీటన్నిటిని చదివి వాటిని పాటించడానికి దేవుడి యొద్ద నుండి మనం శక్తిని పొందుకున్నప్పుడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి అనేకమైన లక్షణాలను దేవుడు ఖచ్చితంగా
మార్చివేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవటము, దేవునికి అవకాశం ఇవ్వటము. హల్లెలూయా. తనను తాను మొట్టమొదటి వాక్యం అదే, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, హెచ్చించుకొనివాడు తగ్గించబడును. అంటే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్న వాడికి పెద్దవి దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.